వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైకిల్ సవారీకి బ్రేకులు పడ్డాయా? అవసరం లేనప్పుడు తలనొప్పి ఎందుకని అధినాయకత్వం మాట దాటేస్తోందా? మంత్రుల మంత్రాంగానికి ఎమ్మెల్యేలు చెక్ పెట్టేశారా? విశాఖ జిల్లా రాజకీయాల్లో కొద్ది రోజులు జోరుగా సాగిన ప్రచారం ఒక్కసారిగా చడీ చప్పుడు లేకపోవటానికి కారణమేంటి? కొణతాల అండ్కో రాజకీయ నావ ఏ తీరానికి చేరుతుంది? కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిచయం అవసరం లేని సీనియర్ లీడర్. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం తర్వాత ఆ స్థాయిని ఎంజాయ్ చేసిన వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా కీలకమైన మంత్రి పదవితో పాటు వ్యక్తిగత వ్యవహారాల్ని చక్కబెట్టిన నేత. వైఎస్ మరణం తర్వాత సీన్ మారిపోయింది. గ్రామీణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే కొణతాలన్నట్లుండేది. ఇందుకు అనేక కారణాలున్నాయి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగటం, అంతకంటే ముఖ్యంగా తనకంటూ జిల్లాలో బలమైన అనుచరగణం ఉండటం. వైఎస్ ఇచ్చిన స్వేచ్ఛతో అంతా తానే చక్రం తిప్పారు కొణతాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2014 ఎన్నికల వరకు కొణతాల మాటకు ఎదురే లేకుండా పోయింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత జగన్ రామకృష్ణల మధ్య బంధం బలహీనపడుతూ వచ్చింది. తన అనుచరుడు గంటి బాబ్జీని పార్టీ నుంచి బహిష్కరిస్తే కొణతాల సైతం మౌనంగా పార్టీతో తెగతింపులు చేసుకున్నారే తప్ప ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించలేకపోయారు. కొణతాలని వదిలించుకోవాలని జగన్ నిర్ణయించుకుని నేరుగా చెప్పకుండా గంటి బాబ్జీకి పొగపెట్టారనే ప్రచారం జరిగింది. వైసీపీని వీడిన కొణతాల అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఈ మధ్యే అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా శాసనమండలి ఎన్నికల్లో పోటీ అనివార్యమైతే తన శిష్యుడు బాబ్జీ కానీ లేక తాను కానీ రంగంలోకి దిగటానికి సిద్ధమేనని టీడీపీ పెద్దలతో రాయబారాలు నడిపించారు. స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే కొణతాల్ని సైకిల్ ఎక్కించాలని ఉబలాటపడ్డారు. జిల్లాలో రాజకీయ పలుకుబడి ఉన్న కొణతాల్ని తీసుకువస్తే పార్టీ మరింత బలపడుతుందనేది అయ్యన్న వాదన. కానీ ఈ ప్రయత్నం వెనుక చిదంబర రహస్యం మరొకటి ఉంది. కొణతాల పార్టీలోకి వస్తే తన ప్రియమైన శత్రువు గంటా శ్రీనివాస్ కు చెక్ పెట్టొచ్చనేది అయ్యన్న ఎత్తుగడ. గంటాకు చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాలపై పట్టుంది. కొణతాలకు ఇక్కడే బలమైన అనుచరులు ఉన్నారు. కొణతాల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే ఒకే దెబ్బకు 2 పనులు జరిగిపోతాయని ఆశపడ్డారు అయ్యన్న. ఒకటి, గంటాకు చెక్ పెట్టడమే కాకుండా సొంత పార్టీలోనే తన నీడ కూడా పట్టానికి ఇష్టపడి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని దెబ్బకొట్టడం. అయ్యన్న ఆలోచన ఎలా ఉన్నా కొణతాల కంటే గండిబాబ్జీ రాకని టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి గంటాకు అత్యంత సన్నిహితులైన వారు ఈ వ్యవహారాన్ని నడిపించారని భొగట్ట. పైగా ఎమ్మెల్సీలు ఏకగ్రీవమవుతున్నప్పుడు కొణతాల అనుకో పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రశ్నించారు. ఆయన ఫీడ్బ్యాక్ తో అధినేత కొంత ఆలోచనలో పడ్డా జిల్లాలో వస్తున్న వ్యతిరేకతతో ఆ ఆలోచనని ప్రస్తుతానికి పక్కన పెట్టారని వినికిడి. మరోవైపు గంటా కూడా పోటీగా లాబింగ్ చేయటం మరో కారణం అంటారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుటుంబాన్ని టీడీపీకి దగ్గర చేర్చేందుకు గంటా ప్రయత్నిస్తున్నారు. దీంతో కొణతాల ఇప్పట్లో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. కొణతాల భవిష్యత్తుపై మరో వాదన కూడా వినిపిస్తోంది. విజయమ్మ సహకారంతో తిరిగి వైసీపీ గూటికి చేరతారని, పార్టీలోకి బొత్సారు రాకతో మార్గం సుగమం అయిందని అనుకుంటున్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో కొణతాల రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు వస్తే కొణతాల ఏ పార్టీలో చేరతారో తేలిపోతుంది. అప్పటి వరకు రాజకీయ చదరంగంలో నిత్యంలే కాదు పాములు ఉంటాయన్నట్లు ప్రస్తుతానికి ఆయన 4 రోడ్ల కూడలిలోనే ఉండిపోక తప్పని పరిస్థితి. అధికార పార్టీకి దగ్గరవటానికి మంత్రుల మద్దతు కోరుకునే పరిస్థితి రావడం, ఎమ్మెల్యేలు అడ్డు చెప్పడం వంటి పరిణామాల తర్వాత కొణతాల గురించి చర్చ వస్తే చాలు ఓడలు బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనని నిట్టూరుస్తున్నారట కార్యకర్తలు.